అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచాయతీరాజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన గ్రామీణ భారతదేశంలో స్థానిక పరిపాలన ఎలా జరుగుతుంది, అసలు అధికారం ప్రజల చేతుల్లోకి ఎలా వస్తుంది అనే విషయాలు చూద్దాం. అసలైన భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, మహాత్మాగాంధీ. ఈ ఒక్క మాటతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఎందుకంటే భారతదేశపు ఆత్మ మన గ్రామాల్లోనే ఉందని, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇది మనకు స్పష్టం చేస్తుంది. గాంధీగారు చెప్పిన ఆ గ్రామీణ భారతదేశపు ఆత్మకు ఇదిగో ఇదే ఒక అందమైన రూపం. దేశానికి వెన్నెముకలాంటి ఈ గ్రామాల్లోనే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది పడుతుంది. కాని ఈ ప్రశాంతత వెనుక ఎన్నో సవాళ్లుంటాయి. వాటికి పరిష్కారాలు కూడా ఇక్కడే మొదలవ్వాలి. సరే, ముందుగా మన దేశం ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం. మన జనాభా ఏకంగా 140 కోట్లు దాటిపోయింది. ఊహించండి ఎంత పెద్ద సంఖ్యో! మరి ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ దేశంలో గ్రామాలు ఎన్నున్నాయో తెలుసా? సుమారుగా 6 లక్షల గ్రామాలు. అక్షరాల 6 లక్షలు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న గ్రామాలను పరిపాలించడమంటే అదెంత పెద్ద సవాలో కదా! అవును, అదే మన ముందున్న అసలైన ప్రశ్న. 6 లక్షల గ్రామాలున్న ఈ దేశాన్నే ఎలా పరిపాలించాలి? ఇంత వైవిధ్యమున్న చోట పాలనను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఎలా చేరవేయాలి? దీని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ పెద్ద లెక్కలన్నీ కాసేపు పక్కన పెడదాం. అసలు ఒక గ్రామంలో రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామా? అప్పుడే మనకు స్థానిక పాలన ఎందుకంత అవసరమో స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు లక్ష్మణ్పూర్ అనే ఒక ఊరిలోకి వెళ్దాం. అదొక చిన్న పల్లెటూరు. ఓ 200 ఇళ్ళు, ఓ 700 మంది జనాభా ఉంటారు. ఇక్కడి ప్రజల జీవితం ద్వారా గ్రామీణ వాస్తవాలను మనం మరింత దగ్గరగా చూద్దాం. అక్కడ వాళ్లకు రోజూ ఎదురయ్యే సమస్యలేంటి? పొలాలకు నీళ్లు సరిగ్గా అందాలి, పెద్ద వర్షం పడితే ఊరి రోడ్డు పాడైపోతుంది, దాన్ని బాగుచేయాలి, ఊర్లో ఉన్న చిన్న బడిని సరిగ్గా నడిపించాలి, ఇక భూమి తగాదాలు సరేసరి. ఆలోచించండి, ఇలాంటి ప్రతి చిన్న సమస్యకు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. అక్కడే సరిగ్గా ఇలాంటి స్థానిక సమస్యలకే ఒక సమాధానంగా వచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థ. అసలీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? దీని నిర్మాణమేంటి? ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ అంటే ఏంటో తెలుసా? పాలనను ప్రజల దగ్గరికే తీసుకురావడం. అంతే. ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానిలోనూ కాదు. తమ గ్రామానికి ఏం కావాలో, తమ సమస్యలేంటో ఆ గ్రామ ప్రజలే నిర్ణయించుకోవడం. వాళ్ల అధికారం వాళ్ల చేతుల్లోనే పెట్టడం. అదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ వ్యవస్థ మొత్తం 3 లెవెల్స్లో పనిచేస్తోంది. మనకు బాగా దగ్గరగా ఉండేది, అంటే అట్టడుగు స్థాయిలో, గ్రామస్థాయిలో ఉండేది గ్రామ పంచాయతీ. దానిపైన కొన్ని గ్రామాలను కలిపి ఉండేది మండల పరిషత్ లేదా పంచాయతీ సమితి. ఇక అన్నింటికన్నా పైన జిల్లా స్థాయిలో ఉండేది జిల్లా పరిషత్. చూసారా, పాలన కింది నుంచి పైకి వెళుతోంది, పైనుంచి కిందికి కాదు. మరి ఈ 3 వ్యవస్థకు గుండెకాయలాంటిది ఏంటో తెలుసా? అదే గ్రామసభ. అంటే మరేదో కాదు, ఆ గ్రామంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులే. ఊరికి రోడ్డు వెయ్యాలన్నా, స్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగ్గా అందుతుందా లేదా అని చూడాలన్నా, ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు పెట్టాలన్నా అన్నీ ఇక్కడే అందరి ముందే చర్చకొస్తాయి. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యమంటే ఇదే కదా. అయితే ఈ వ్యవస్థ కేవలం పుస్తకాల్లోనో చట్టాల్లోనో మాత్రమే లేదు. ఇది నిజమైన మార్పును తీసుకొచ్చింది. ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన నాయకులను తయారుచేసింది. అలాంటి కొందరి కథలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా జ్ఞానేశ్వర్ కాంబ్లే గారి గురించి మాట్లాడుకుందాం. ఈమె 2017లో మహారాష్ట్రలో ఒక గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆమె ఒక ట్రాన్స్జెండర్. స్థానిక నాయకత్వంలో అందరికీ చోటుందని, వైవిధ్యం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈమె ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఆమె నినాదం చాలా సింపుల్: గ్రామసేవే ప్రజాసేవ. అంటే నిజమైన ప్రజాసేవ చెయ్యాలంటే ముందు మన గ్రామానికి సేవ చెయ్యాలి అని. సమాజం పట్ల ఆమెకున్న నిబద్ధతకు ఈ ఒక్క మాట చాలు. ఇక ఇది వందనా బహదూర్ మైదాగారి కథ. తన గ్రామానికి ఎన్నికైన మొట్టమొదటి మహిళా సర్పంచ్ ఈమె. అప్పటి వరకు ఉన్న పితృస్వామ్య కట్టుబాట్లను ధైర్యంగా సవాలు చేశారు. అంతకుముందు సభలకు రాని మహిళలను కూడా సమావేశాలకు తీసుకువచ్చి వాళ్లతో మాట్లాడి విద్య, పారిశుద్ధ్యం లాంటి ఎన్నో కీలక సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి పోపట్రావు పవార్. ఈయన తన నాయకత్వంతో ఒక గ్రామం తలరాతనే మార్చేశారు.
ఒకప్పుడు నిత్యం కరువుతో అల్లాడే మహారాష్ట్రలోని హివారే బజార్ అనే గ్రామాన్ని సస్యశ్యామలం చేశారు. ఆయన నాయకత్వానికి, ఆయన తెచ్చిన మార్పుకు ఇదే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి చెక్ డ్యాంల ద్వారా, వాటర్ షెడ్ నిర్వహణ ద్వారా నీటిని ఒడిసిపట్టి ఆ గ్రామం రూపురేఖలనే మార్చేశారు. ఆయన సక్సెస్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. మొదట వాటర్ షెడ్ నిర్వహణను చాలా పకడ్బందీగా అమలు చేశారు. లక్షలాది చెట్లను నాటించారు. దాంతో ఏమైంది? భూగర్భ జలాలు మెల్లమెల్లగా పెరిగాయి. ఆయన చేసిన ఈ అసాధారణమైన కృషికి 2020లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చూశారా ఈ వ్యవస్థ ఎలాంటి నాయకులనందించిందో? అయితే ఇది కేవలం పెద్దల గురించి మాత్రమే కాదు, ఈ వ్యవస్థ భవిష్యత్తును కూడా చూస్తోంది. అందుకే యువతను, చివరికి పిల్లలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తోంది. అయితే ఒక ప్రశ్న, ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నిజంగా అందరి గొంతులు వినిపిస్తున్నాయా? ముఖ్యంగా మన పిల్లల మాటకు ఎక్కడైనా విలువుందా? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కొత్త ఆలోచన, బాలల స్నేహపూర్వక పంచాయతీలు. అంటే పిల్లలను కూడా పాలనలో భాగం చేయడం, వాళ్ల అభిప్రాయాలను తీసుకోవడం, వాళ్ల సమస్యలను వినడం. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! పిల్లలకు కాస్త అధికారమిస్తే ఏం చేయగలరో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. మహారాష్ట్రలో బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థను ఎదిరించారు. సిక్కింలో అయితే ఏకంగా తమ పాఠశాలలకు రక్షణగోడలు, వంటగదులు కట్టించుకున్నారు. రాజస్థాన్లో విద్య, పారిశుద్ధ్యం కోసం పెద్దలతో సమానంగా పోరాడారు. ఇవన్నీ చేసింది బాలల పార్లమెంటులు. అద్భుతం కదా! చివరగా ఒక్క విషయం, ఒక ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందనేది కేవలం ఎన్నికలతో తేలదు. అధికారం ప్రజలకు ఎంత దగ్గరగా ఉంది, వాళ్ల చేతుల్లో ఎంత ఉంది అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థ మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. అధికారం కింది స్థాయికి చేరినప్పుడే అసలైన అభివృద్ధి, నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.